కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోరు. మనవి మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి గడిచిన దినాలలో తమ హస్తాంశాలను భద్రపరిచి ఈ శుక్రవారం సాయంకాలం మళ్ళా ఆయన సన్నిధిలో కూడుకునే భాగ్యాన్ని మనకిచ్చినందుకే, అలాగే ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఈ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం చదువుగా విన్నాం. పాత నిబంధన నుండి యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మనం చదువుకొని ఉన్నాం. ఈ యెహోషువ గ్రంథంలో 20వ అధ్యాయంలో ప్రత్యేకంగా మనం చదువుకున్న ఈ భాగంలో దేవుడు ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చి వాగ్దాన భూమి అయిన కనాను దేశానికి వారిని నడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఈ ప్రయాణంలో దేవుడు వారితో ఎన్నో ఆజ్ఞలను తెలియజేస్తూ వారికి తోడై ఉండి వారిని వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో తీసుకుని వచ్చాడు. అయితే ఈ యెహోషువ గ్రంథంలో 20వ అధ్యాయంలో మోషేతో చెప్పిన మాటనే యెహోషువకు దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. మొదటి వచనంలో, మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులకు ఇట్లను తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యెహోషువకు ఈ విషయాన్ని చెప్తూ, ఇది అంతకు మునుపే నేను మోషే ద్వారా పలికించాను కాబట్టి మోషేతో నేను ఏదైతే చెప్పానో అదే ఇశ్రాయేలీయులతో మరలా నువ్వు చెప్పి నువ్వేం చేయాలంటే మీ మధ్యలో ఆశ్రయపురాలను మీరు ఏర్పాటు చేయండి అని దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మోషేతో ఏం చెప్పాడు? సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం చదవండి. మీరు యొర్దాను దాటి కనాను దేశంలోనికి ప్రవేశిపోయిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరపాటును ఒకరి చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకే నరహంతకుడు సమాజము ఎదుట నిలిచే వరకు వాడు మరణశిక్ష నమ్మకూడదు. కనుక ప్రతిహత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. గమనించండి, ఇది మోషేతో దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఎప్పుడట? మీరు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాక, నేను మీకు ఇచ్చిన వాగ్దాన భూమిలోని ప్రవేశించాక, ఆ వాగ్దాన దేశాన్ని మీరు స్వాధీనం చేసుకున్నాక ఆ కనాను దేశంలో మీరు ఏం ఏర్పాటు చేసుకోవాలట? ఆశ్రయపురాలను మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఆశ్రయపురాలను మీరు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకడు తెలియకయే పొరపాటును ఒకరిని చంపిన ఎడల, నరహత్య చేసిన ఎడల, వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకోకుండా తప్పించబడడానికి, రక్షించబడటానికి వాడు ఏం చేయాలట? ఈ ఆశ్రయపురంలోనికి వెళ్ళాలి. అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు సర్వమానవాళికి దేవుడు ఆశ్రయపురంగా ఉన్నాడన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలీయుల కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఈ ఆశ్రయపురాలలో ఈరోజు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాయన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే యేసు ప్రభు వారు
వారు దేవునికి అనేక బిరుదులు ఇచ్చారు, అనేక విధాలుగా ఆయన కొనియాడారు. అందుకని చదువుకున్న ఉత్తర పరిచిత్ర భాగంలో దావీదు భక్తుడు దేవుణ్ణి ఏమంటున్నాడంటే, చూడండి 18వ సంకీర్తన 1వ వచనం 2వ వచనం చదివితే, యెహోవా 18వ కీర్తనమ్మా, ఉత్తర పరిచిత్రం చదువుకున్నాం కదా, చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ దుర్గము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. గమనించండి ప్రియమైన స్నేహితులారా, దావీదు తన ప్రాణం కొరకు పరిగెత్తుకుంటూ ఎవరిని ఆశ్రయించాడట? దేవుడిని ఆశ్రయించాడు. అందుకే దేవుడు దావీదుకి ఏమై ఉన్నాడో ఈ కీర్తనలో తెలియజేస్తున్నాడు. ఆయనకు కోట అయి ఉన్నాడట, దుర్గమై ఉన్నాడట, శృంగమై ఉన్నాడట, కేడమై ఉన్నాడట, నేను ఆశ్రయించే నా దుర్గమై ఉన్నాడు అని దావీదు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇశ్రాయేలీయులు వారి ప్రాణమును కాపాడుకోవటానికి, అనగా పొరపాటున జరిగిన ఒక హత్య విషయంలో వారి ప్రాణాలు కాపాడుకోవటానికి వారు ఎక్కడికి పరిగెత్తుకొని వెళ్ళాలట? ఆశ్రయపురంలోనికి వెళ్ళాలి. అందుకని 6 పురములు ఉండాలని దేవుడు తెలియజేశాడు. అక్కడ మనం చూస్తే యెహోషువ, మరి మీరు మొదటి 19 అధ్యాయాలని ఇంటికెళ్ళి చదివితే, ఇశ్రాయేలీయులు అందరూ కనాను దేశంలోకి వచ్చేసిన తర్వాత వారి వారి గోత్రాలను బట్టి యెహోషువ దేవుడు చెప్పినట్లుగా ఆ గోత్రాల వారందరికీ ఆ దేశాన్ని పంచిస్తున్నాడు. ఇదిగో ఈ 10 పట్టణాలు మీవి, ఇదిగో ఈ 15 పట్టణాలు మీవి అని ఆ 11 గోత్రాల వారందరికీ కూడా యెహోషువ కనాను దేశాన్ని పంచిచ్చాడు. 19 అధ్యాయం వరకు పంచడమే ఉంటుంది. 20వ అధ్యాయంలో దేవుడు యెహోషువకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా 12 గోత్రాల వారు ఈ కనాను దేశంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి, ఇప్పుడు ఆ దేశం వారి సొంతమైంది కాబట్టి, వారు స్వాధీనపరుచుకున్నారు కాబట్టి, ఇప్పుడు నువ్వేం చేయాలంటే నేను మోషేకి చెప్పినట్లుగా మీరు 6 ఆశ్రయపురాలను ఏర్పాటు చేయండి అన్నాడు. 6 ఆశ్రయపురాల కింద 6వ వచనం చదవండి, 7వ వచనం చదవండి. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యోదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిరియతర్బాను, అలాగే 8వ వచనంలో చూడండి, రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీద ఉన్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును. ఈ 6 పట్టణాలు ఏంటవి? గలిలయలో కెదెషు, అలాగే షెకెము, అలాగే హెబ్రోను, కిరియతర్బా 3, మరొక 3 బేసెరును, అలాగే రామోతును, గోలాను. ఈ 6 పట్టణాలని ఆశ్రయపురాలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ 6 పట్టణాలు ఎక్కడున్నాయట? ఈ కనాను దేశంలో 3 తూర్పు దిక్కులు ఉన్నాయి, 3 ఏమో పశ్చిమాలు ఉన్నాయి. అంటే అటు 3 ఇటు 3 అన్ని ఒక దగ్గర కాకుండా, నరహత్య చేసిన వాడు పొరపాటున ఎవరినైనా ఒకటి చంపితే వాడు పారిపోవడానికి అనుకూలంగా ఆ పట్టణాలను తూర్పున కొన్ని 3, పశ్చిమాన 3 ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ ఆశ్రయపురంలోనికి ఎవడైతే వెళ్ళిపోతాడో, మీరు ఇక్కడ గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే, పొరపాటున తెలియకయే జరిగిన హత్య విషయమే, కావాలని చేసిన హత్య విషయం కాదు. అర్థమైంది మీకు? కావాలని చేసిన వాడు ఇందులోనికి వెళ్ళినా వాడు మరణశిక్షకే అప్పగించబడతాడు. పొరపాటున జరిగి, అందుకనే మీరు గమనిస్తే 5వ వచనంలో అంటాడు, హత్య విషయంలో ప్రత్యక్ష చేయవాడు వాడిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏదైనా అతడు పొరపాటున తన పొరుగు వారిని చంపిన కానీ అంతకు మునుపు ఏం పట్టలేదు, వాడి యందు పగ పట్టలేదు. కాబట్టి పగ లేకుండా పొరపాటున జరిగిన హత్య విషయమైతే వాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎక్కడికి వెళ్ళొచ్చట? ఈ ఆశ్రయపురంలో ఏదో ఒక దాంట్లోని ప్రవేశిస్తే వాడు రక్షించబడతాడు. ఇదంతా బాగానే ఉంది. ఇందులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఆశ్రయపురాలను దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడు ఎందు నిమిత్తం ఏర్పాటు చేశాడంటే, దేవుడు న్యాయంతో పాటు జాలిని దయను కూడా కలిగిన దేవుడు అని చెప్పడానికి ఆశ్రయపురాలు మంచి ఉదాహరణ. ఈరోజు ఒకడు నేరం
చేశాడు అనుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకడు నేరం చేశాడు, ఒకడు దొంగతనం చేశాడు, ఒకడు హత్య చేశాడు, వెంటనే వాడిని ఎందుకు శిక్షించరు అని అంటే వాడిని న్యాయ విచారణలో ఉంచుతారు. అందుకే పోలీసులు, న్యాయ వ్యవస్థ, కోర్టులు ఎందుకున్నాయి అని అంటే వాడు తప్పు ఏ ఉద్దేశంతో చేశాడు, పొరపాటున జరిగిందా లేకపోతే కావాలని చేశాడా అని నిర్ణయించడానికే పోలీసులు న్యాయ విచారణ చేస్తారు. అది ఆ కాలంలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆశ్రయపురం ఎందుకు ఏర్పాటు చేశాడంటే వెంటనే చంపకూడదు, వెంటనే అన్యాయం ఒక ప్రాణం పోకూడదు. వాడు పొరపాటున జరిగిందా, కావాలనే చేశాడు, కావాలని చేస్తే ఖచ్చితంగా రాళ్ళతో కొట్టి చంపాలి. అదే కదా ధర్మశాస్త్రం, అవునా? కావాలని ఒకడిని నరహత్య చేస్తే వాడిని రాళ్ళతో కొట్టి చంపాలి, ఇదే ధర్మశాస్త్రం. అందుకనే కదా వారి ధర్మశాస్త్రంలో ఏ నియమాన్ని పాటిస్తారు? కంటికి కన్ను, పంటికి పన్ను. ఇటువంటి ధర్మశాస్త్రము వారు ఆచరిస్తున్నారు కనుక దేవుడు అన్యాయంగా ఒక అమాయకుని ప్రాణం పోకూడదు కాబట్టి అట్టి వారి కొరకు ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశాడు. ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనము పాపములో ఉండగా, అనగా పాపము దానివల్ల వచ్చే జీతము మరణము కనుక ఆ మరణాన్ని మనం పొందకుండా ఉండడానికి మనము లేదా సర్వమానవాళి ఆశ్రయించే ఒకే ఒక ఆశ్రయపురం యేసు ప్రభువారని ఈరోజు బైబిల్ ఉద్దేశపూర్వకంగా తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువారిని ఆశ్రయించిన వాడు ఖచ్చితంగా ఈ ఆశ్రయపురంలోని ప్రవేశించినట్లుగానే రక్షించబడతాడనే విషయాన్ని మరి ఈ లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి, ఇశ్రాయేలీయులకు ఆశ్రయపురాలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఒకవేళ మానవులుగా మనం పాపంలో పడిపోయి పాపంలోనే మనం ఉన్నప్పుడు ఆ పాపంలో వచ్చే జీతం మరణం కనుక ఆ మరణాన్ని మనం తప్పక పొందాలి. కాబట్టి ఆ మరణం నుంచి మనల్ని తప్పించడానికే దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మనకు నిజమైన ఆశ్రయపురంగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఈ ఆశ్రయపురాలు ఏర్పాటు చేస్తే ఈరోజు లోకమంతటి కొరకు సర్వమానవాళి పాపం వల్ల వచ్చే మరణాన్ని పొందకుండా తప్పించుకోవటానికి దేవుడు ఏం చేశాడంటే ఈ యేసు ప్రభువుని లోకానికి పంపాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభువుని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించాడు. గమనించండి ప్రభువుని ప్రియమైన స్నేహితులారా, మరి పాపము చేసిన మనము మరణం అవ్వకుండా తప్పించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలంట? యేసు ప్రభువారిని ఆశ్రయించాలి. అందుకనే సామెతలు 18వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి ఎలా ఉంటాడంట? సురక్షితంగా ఉంటాడు. ఈరోజు గమనించాలి, మానవులుగా మరి ఆనాడు ఇశ్రాయేలీయులు అనుకోకుండా పాపం చేస్తే, పొరపాటు పాపం చేస్తే వారు ఏం చేయాలట? ఆశ్రయపురంలోనికి వెళ్ళాలి. ఆశ్రయపురంలోనికి దాక్కున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలట? ఆశ్రయపురంలో, ఇంతకీ ఆశ్రయపురము ఎవరు ఆధీనంలో ఉంటుంది? ఎవరు ఆశ్రయపురంలో ఉంటారంటే మీరు గమనించాలి, 12 గోత్రాల వారికి స్వాస్థాన్ని పంచుతున్నప్పుడు లేవీయులకు స్వాస్థం లేదని చెప్పాడు కదా. దేవుడు ఏం చెప్పాడు? లేవీయులకు ఆస్తి లేదు, లేవీయులకు స్వాస్థం లేదు, కాబట్టి 11 గోత్రాల వారికి నువ్వు పంచాలి అని మోషేకి కానీ యెహోషువకు కానీ దేవుడు చెప్పాడు. 12 గోత్రికులు ఎవరు? లేవీయులు. ఈ లేవీయులకు స్వాస్థం లేదు కాబట్టి ఈ 11 గోత్రాల వారు పొందిన భూమిని వారు లేవీయులకు కొంత భూమిని, కొన్ని పట్టణాలను ఇచ్చారు. అలా లేవీయులకు కొన్ని పట్టణాలు వచ్చాయి. ఆ పట్టణాల్లో ఈ 6 పట్టణాలు ఉన్నాయి. ఏవి? ఆశ్రయపురాలుగా ఏర్పాటు చేసిన ఈ 6 పట్టణాలు లేవీయుల పట్టణాలు. కాబట్టి లేవీయులు అంటే ఎవరు? యాజకులు. కాబట్టి యాజకులు ఉంటారు ఈ ఆశ్రయపురాల్లో. ఇప్పుడు ఎవడైతే ఆ పట్టణంలోకి పారిపోతాడో వాడు ఈ యాజకుడి దగ్గర చెప్పుకోవాలి, ఏంటి? నేను పొరపాటున ఒకరిని హత్య చేశాను, వారి బంధువులు నన్ను చంపడానికి పరిగెడుతూ వస్తున్నారు, తరుగుతున్నారు నన్ను, కాబట్టి నన్ను రక్షించండి అని చెప్పుకున్నప్పుడు యాజకులు, లేవీయులు ఆ పట్టణంలో ఎవరైతే ఉన్నారో ఆశ్రయపురం నివాసంలో వారు ఏం చేస్తారంటే ఈ హత్య చేసిన వాటిని వారి పట్టణంలో చేర్చుకొని నివసించడానికి స్థలం ఇస్తారు. చూడండి, అక్కడ
5వ వచనంలో మనం చూసినట్లు 6వ వచనం చదవండి. అతడు తీర్పు నొందుటకై 5వ వచనం చదవండి, అర్థమవుతుంది. హత్య విషయంలో ప్రత్యక్ష చేయవాడు వారిని తరిమిన ఎడల వారి చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగు వారిని చంపెను కానీ అంతకు మునుపు వాని ఎందుకు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజం ఎదుట నిలుచు వరకును, తర్వాత ఆ దినములో ఉన్న యాజకుడు మరణము నొందున వరకును ఆ పురములో నివసించడం. చాలండి, ఇక్కడ గమనించాలి. ఆ నరహత్య చేసిన వాడు, పొరపాటున నరహత్య చేసిన వాడు ఏం చేయాలట? ఈ పురంలోనికి పారిపోయి ఆశ్రయపురంలోనికి యాచకులతోనూ అక్కడ ఉన్న వారితో తన సంగతి చెప్పాక వారంట వారిని హత్య చేయడానికి, వాడిని తలుపుతున్న వారిని అప్పగించకుండా వారితో నివాసం చేయడానికి స్థలం ఇయ్యాలట. ఎంతవరకట? వాడు సమాజం ఎదుట తీర్పులోకి వచ్చే వరకు, అలాగే ఆ కాలంలో నివసించుతున్న యాచకుడు చనిపోయే వరకు ఆ పట్టణంలోనే నివాసం చేయాలి. ఇక్కడ మీరు గమనించాలి, మానవులకు సర్వమానవాళికి యాజకుడు ఎవరై ఉన్నారు? యేసు ప్రభువారు. అందుకని ఆయన ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమములో చేరిన యాజకుడు యేసు ప్రభువారు. కాబట్టి ఆయన మనకు యాజకుడై ఉన్నాడు, ఆయన మనకు ఆశ్రయపురమై ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఏర్పాటు చేసిన ఈ ఆశ్రయపురము యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి యేసు ప్రభువారు మన కోసము యాజకుడిగా ఉన్నాడు, ఆశ్రయపురంగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన మనమట ఆయన మరణము ద్వారా పాప విముక్తి పొందుతాం. అందుకని ఆ కింద అంటాడు, తరువాత నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణంలో తన ఇంటికి తిరిగి రావలెను. గమనించండి, యాజకుడు చనిపోయాకట ఆ నరహంతకుడు తన ఊరు వెళ్ళిపోవచ్చట ఆశ్రయపురంలో నుంచి. అంటే దాని అర్థం ఏంటి? అతని మీద ఏ శిక్ష విధి లేదు, అతడు ఇక ఏ హాని అతనికి లేదు అన్న విషయాన్ని అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే ఈరోజు మానవాళ్ళందరి కొరకు యేసు ప్రభువారు ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంట? తన మరణము ద్వారా మనందరినీ రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరణం వల్లే మనం రక్షించబడ్డాం. ఆయన మరణం లేకపోతే, ఆయన రక్తం చిందించబడకపోతే మనకెవరికీ కూడా శిక్ష నుంచి తప్పింపు లేదు. కాబట్టి ఆయన మరణమైతే కానీ మనం విమోచించబడం, ఆయన మరణిస్తే కానీ మనకు స్వతంత్రం రాదు. అప్పటి వరకు మనం శిక్షలోనే ఉంటాం, అప్పటి వరకు మనము శిక్షకు పాత్రలుగానే ఉంటాం. ఎప్పుడైతే యాజకుడు చనిపోతాడో ఆ పట్టణంలో నుంచి ఆ నరహంతకుడు అంటే తన ఇంటికి వెళ్ళిపోవచ్చట. ఈరోజు మనుషులందరి కొరకు యోహాను 3:16 చెప్పినట్లుగా మనందరూ ఆయన ఎందుకు నమ్మికించి విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్టు, చనిపోక బ్రతుకున్నట్టు ఆయన ఏం చేశాడంట? తన కుమారుడిని మనకిచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన కుమారుడుగా మనందరికీ ప్రధాన యాజకుడిగా ఉన్న యేసు ప్రభువారు మన కోసం ఆయనే ఒక్కసారి తన స్వరక్తంతో బలి అర్పణగా ఆయన ప్రాణం పెట్టాడు. అలా పెట్టడం వల్లే ఆ ప్రాణము, ఆ మరణం వల్లే మనందరము కూడా ఏమేమంట? పాపం అనే కాడి క్రింద నుంచి తప్పించబడ్డాము. అలా తప్పించబడ్డాం మనము యేసు ప్రభువారు అనే ఆశ్రయపురాన్ని చేరిన మనము ఆయనలో ఉన్నంత కాలము మనము జీవిస్తాం. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, చదవండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. యేసు ప్రభువారి కిందకు వచ్చిన ఎవరికైనా సరే, ఆయన ఆశ్రయించిన ఎవరికైనా సరే ఏం లేదట? ఏ శిక్ష విధి లేదు. పాపం చేసి మనం ఏమైపోయామంట? దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం కదా. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పరిస్థితుల్లో మనం ఉండగా దేవుడు ఏం చేశాడట? ఆయన మరణము ద్వారా మనల్ని విమోచించాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి మన మీద ఏ శిక్ష అనేది లేకుండా చేశాడు. మానవులందరూ పాపులమే కదా. అలాగే ఇశ్రాయేలీయులు ఆనాడు పాపం చేస్తే పరిశుద్ధులు అవటానికి, రక్షించబడటానికి, తమ ప్రాణాలు కాపాడుకోవటానికి ఏం చేశారట? ఆశ్రయపురాల్లోనికి పెట్టారు. అయితే ఇక్కడ గమనించాలి, మనందరి కొరకు క్రీస్తు ఒక్కసారి బలి అర్పణగా అర్పించబడ్డాడు కదా. తెలిసి చేసి తెలియక చేసిన పాపాలకు మనల్ని అందరినీ క్షమించాడు కదా. ఇక మీదట నువ్వు తెలిసి పాపం చేయకూడదు. అందుకని ఆశ్రయపురాలు కూడా ఎవరి కోసం అంటే ప్రత్యేకంగా పొరపాటున జరిగిన పాపాలకు, అంతేగాని తెలిసి చేసే పాపాలకు కాదు, కావాలని చేసే పాపాలకు కాదు.
ఎందుకంటే ఒకసారి క్షమించేసాడు అందరిని పాపాలు. యేసుప్రభు వారు తన మరణం ద్వారా అందరినీ క్షమించేసాడు. నీ పాపాలు కడగబడ్డాయి. కానీ ఇక మీద ఆయనలోనికి వచ్చిన నువ్వు, ఆయన ఆశ్రయపురం అనే ఆయనను చేరిన నువ్వు ఇక మీదట మరలా పాపం చేయకూడదు. చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఆశ్రయపురంలోనికి ఎవడైతే లోపలికి వస్తాడో వాడిని రక్షించమని యెహోషువకు దేవుడు తెలియజేశాడు. మరి ఆశ్రయపురంలోకి రానుడి పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలీ ధర్మశాస్త్రం ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే ఖచ్చితంగా నీ బంధువుని చంపిన వాడిని నువ్వు చంపుతావు. వాడు ఎక్కడ దొరికితే అక్కడ తిరిగి చంపాలి. ఇది ఇశ్రాయేలీ ధర్మశాస్త్రం. కాబట్టి వాడి కోసం ఊరంతా తిరుగుతారు. కేవలం ఎక్కడ తిరగరంటే ఆశ్రయపురంలో తిరగరు, ఆశ్రయపురంలో వెక్కనెక్కరు. అది వారి ధర్మశాస్త్రం. కాబట్టి ఆశ్రయపురంలో లోపలికి ఎవడెళ్తాడో వాడు రక్షించబడతాడు. కానీ బయట ఉన్నవాడు ఎవడైనా మళ్ళీ చంపబడతాడు. ఎందుకంటే వాడు చేసిన హత్యకు ప్రతి హత్య జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి క్రీస్తులోనికి రానటువంటి వాడు ఎవడైనా సరే వాడు చేసిన పాపానికి వచ్చే జీతం మరణమే. కాబట్టి మరణం పొందవలసిందే. క్రీస్తులోనికి ఎవడొస్తాడో వాడు నూతన సృష్టి. నూతన సృష్టి కాగా పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాడు. అనగా ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలను బట్టి దేవుడు నిన్ను క్షమించి క్రీస్తులోనికి, ఆయనలోనికి నిన్ను రప్పించాడు. ఇక నువ్వు నూతన సృష్టిగా ఉన్నావు. నూతన సృష్టిగా ఉన్న నువ్వు నీ పాత పాపాలన్నీ ఆయన కడిగేసి నిన్ను కొత్తగా మార్చాడు. మరలా నువ్వు కావాలని పాపం చేస్తే మాత్రం ఖచ్చితంగా నీవు మరణానికి అప్పగించబడతావు. ఇశ్రాయేలీలు కూడా అదే విధి ఏర్పాటు చేశాడు దేవుడు. ఏమనంటే తెలియక పొరపాటును చేస్తేనే ఆశ్రయపురంలోకి వెళ్ళాలి. ఈరోజు క్రీస్తులోనికి వచ్చిన నువ్వు ఒకసారి కడగబడి, ఒకసారి పరిశుద్ధపరచబడి, ఒకసారి క్షమించబడి, ఒకసారి నీ పాపాలన్నీ తీసివేయబడిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఇందులోనికి వచ్చి ఆయనలో చేరి మరలా పాపం చేస్తే, తెలిసి తెలిసి నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా నువ్వు శిక్షకు పాత్రురాలువే. కాబట్టి క్రీస్తు మనకు ఎలా ఉన్నాడంటే ఆశ్రయపురంగా ఉన్నాడు. అంటే మన ప్రాణములు కాపాడేవాడిగా ఉన్నాడు. మనల్ని వెంబడించేవాడు. చూడండి, పొరపాటున హత్య చేసిన వాడు ఏం చేస్తాడు? ఆశ్రయపురంలో పరిగెడతాడు. వాడిని వెంబడించేవాడు ఎవడు? ఎవడైతే చనిపోయాడో వాడి బంధువు, రక్త సంబంధం అయి ఉంటాడు. అంతే కదా, పగ తీర్చుకోవడానికి పరిగెడుతూ ఉన్నాడు. వాడు ఎందులోకి వెళ్తే రక్షించబడతాడంటే ఆశ్రయపురంలోకి వెళ్తే రక్షించబడతాడు. ఈరోజు హత్య చేసిన వాడు పాపం చేసిన వాడికి సాదృశ్యంగా ఉన్నాడు. అంటే మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. పాపం చేసిన వాడికి సాదృశ్యం హత్య చేసిన వాడు. వాడిని వెంబడించేవాడు ఎవడంటే పాపం చేశాం కాబట్టి, పాపం ఎవరి వల్ల వచ్చింది? అపవాది వల్ల వచ్చింది. కాబట్టి అపవాది మనల్ని చంపడానికి, మనల్ని మరణానికి అప్పగించడానికి మనల్ని వెంబడిస్తున్నాడు అపవాది. అయితే మనము యేసుక్రీస్తును ఆశ్రయపురంలోకి చేరితే మనము ఏ శిక్ష విధి కింద ఉండమో, మనము నూతన సృష్టిగా మారుతాము. అందుకని యోహాను 3:16 అంటాడు కదా, ఆయన నామమందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుడు మనకి ఇచ్చాడు. కాబట్టి క్రీస్తులోనికి ఎవడొస్తాడో, క్రీస్తులోనికి ఎవడు చేరతాడో వాడు రక్షించబడతాడు, వాడు తప్పించబడతాడు, వాడు నిత్య జీవం పొందుతాడు అన్న విషయాన్ని ఇక్కడ లేఖనం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆయన మనకు విమోచనై ఉన్నాడని 1 కొరింథీ పత్రిక 1:31 అంటాడు. ఆయన మనకు ఏమై ఉన్నాడంట? విమోచనై ఉన్నాడు, విడుదలై ఉన్నాడు. ఎలాగా? పాపం నుంచి మనం విడిపించడానికి. ఆశ్రయపురం ఏం చేస్తుందట? తను చేసిన, తెలియక చేసిన నరహత్యను బట్టి ఆ నరహంతకుడిని ఆశ్రయపురం రక్షిస్తుంది, విమోచిస్తుంది. ఆ పట్టణంలో ఎంతకాలం ఉండాలంట? యాజకుడు చనిపోయేదాకా ఉండాలి. చనిపోయిన తర్వాత అతడు విమోచన పొంది ఏ శిక్షా విధి కింద ఉండకుండా తన జీవితాన్ని తాను జీవించవచ్చు. ఇప్పుడు యేసు ప్రభువు కూడా మనకి ఏమైనాడంట? విమోచన అయినాడు. నువ్వు బ్రతుకున్నంత కాలము ఆయన సన్నిధిలో, ఆయన నామం క్రింద ఉన్నంత కాలము నువ్వు ఆయన విమోచనలో ఉంటావు. ఆయన మరణం ద్వారా నీకు పాపం నుండి విడుదలిచ్చాడు. కాబట్టి ఆయన మరలా వచ్చినప్పుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. కాబట్టి గమనించండి, అప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉండాలంట? దేవుని ఆశ్రయమైన
యేసుక్రీస్తు ప్రభువారి చేతి క్రింద నువ్వు ఉండాలి. కాబట్టి యేసు ప్రభువారు మనకేమై ఉన్నాడంట? ఆశ్రయపురం, నిజమైన ఆశ్రయపురం ఆయనే మనకు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, కేవలం క్రైస్తవులకి కాదు. ఆశ్రయపురం అంటే చర్చ్ కాదు, ఆశ్రయపురం అంటే ఆలయం కాదు. ఆశ్రయపురం అంటే మనం ఆశ్రయించదగినది. ఇందాక దావీదు అన్నాడే, ఆయనే నా కోట, ఆయనే నేను ఆశ్రయించదగిన నా దుర్గము అన్నాడు కదా. అంటే ప్రాణాపాయ స్థితిలో, కష్టకాలంలో ఆశ్రయించే ఆ స్థలం అని, అటువంటి స్థలమే యేసు ప్రభువారై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి, ఆ యేసు ప్రభువారు మనకి ఏమై ఉన్నాడంటే ఆశ్రయపురంగా మనందరినీ ఆదరించేవాడిగా, చేర్చుకునేవాడిగా ఉన్నాడు. ఇందులో జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు ఏమీ లేవు. చూడండి, ఆశ్రయపురంలో గురించి కూడా మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడంటే 9వ వచనం చూడండి, పొరపాటున ఒకరిని చంపిన వాడు సమాజం ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయవాని చేత చంపబడక ఉంటున్నట్లు ఇశ్రాయేలీయులకు అందరికీ వారి మధ్య నివసించు పరదేశులకు, చూడండి ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఒక్కలకే కాదు ఈ ఆశ్రయపురాలు, ఎవరికి? ఇశ్రాయేలీయులతో పాటు వారి మధ్యలో నివసిస్తున్న పరదేశులందరికీ. ఇప్పుడు మనం భారతీయులకి చైనా వాళ్ళు ఏమవుతారు? అవునా? పరదేశులేనా? మరి చైనా వాళ్ళు పరదేశులు అయితే పక్కన ఉన్న పాకిస్తాన్ వాళ్ళు ఏమవుతారు? చుట్టాలు అవుతారా? వాళ్ళు పరదేశులే. పక్కనున్న ఇంకొక దేశం వాళ్ళు అయితే వాళ్ళు కూడా పరదేశులే. అమెరికా వాళ్ళు పరదేశులే కదా. ఏ దేశం వాళ్ళైనా మనకు పరదేశులు అవుతారు. అలాగే ఇశ్రాయేలీయులకు వారి మధ్య ఉన్న పరదేశులందరికీ కూడా ఈ ఆశ్రయపురాలు ఆశ్రయిస్తాయి. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా మనందరికి ఆశ్రయపురమై ఉన్నాడు కాబట్టి, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి, ఆయన నామాన్ని ఎవడు విశ్వసిస్తాడో వాడు రక్షించబడినట్లు ఆయన మనకు ఇవ్వబడ్డాడు కాబట్టి, ఇప్పుడు యేసు ప్రభువారిని ఎవడైతే ఆశ్రయిస్తాడో, ఎవడైతే ఆయనలోకి వస్తాడో వాడు జాతి, కుల, మత, ప్రాంతీయ భేదాలు ఏమి లేవు కానీ వారందరూ కూడా రక్షించబడతారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి అందరికీ ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు, నాలోనికి రండి. ఆయనలోనికి ఎవరైతే వస్తారో వారు శిక్ష నుంచి తప్పించుకుంటారు, మరణం నుంచి తప్పించుకుంటారు, దేవుని బిడ్డలుగా పరలోకంలో ప్రవేశిస్తారన్న విషయాన్ని అక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేశాడంటే మనందరి కొరకు ఒక్కసారి ఆయన తనకు తాను బలి అర్పణగా తన స్వరక్తము చేత ఆ పరిశుద్ధ పట్టణంలోనికి, అనగా ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించెను అని లేఖనము చెప్తుంది. ఆయన వెళ్ళాడు, తర్వాత మనందరిని అక్కడికి తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి ఆయన కింద ఎవడైతే ఉంటాడో, ఆయన ఎవడైతే ఆశ్రయిస్తాడో, ఆయనలోనికి ఎవడైతే చేరుతాడో వాడు రక్షించబడతాడు. ఈరోజు మనము లోతరణ సంఘ ఆరాధనలో ప్రతి వారం పాపం ఒప్పుకోలు ఎందుకు చెప్తుంటే, పొరపాటున చేసిన పాపాలు చాలా ఉంటాయి. వాటి నుంచి మనకు క్షమాపణ కావాలి కాబట్టి మనం ప్రతి వారం పాపపు ఒప్పుకోలను చేస్తాం. కానీ తెలిసి చేసిన పాపానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుందని దేవుడు తెలియజేశాడు. అందుకే ఇశ్రాయేలీయులను కూడా దేవుడు క్షమించలేదు. ఇశ్రాయేలీయులతో కూడా చెప్తున్నాడు, పొరపాటున నరహత్య చేసిన వాడే ఆశ్రయపురంలోకి వెళ్ళాలి. ఈరోజు క్రీస్తులోకి వచ్చిన మనము పొరపాటున చేసిన పాపాల నుంచి క్షమించబడతాం. కానీ ఒకవేళ తెలిసి చేసిన పాపాలైతే శిక్షకు మనల్ని పాత్రులుగా చేస్తాయన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవునిలోకి వచ్చిన వాడిని ఆయన ఆశ్రయపురంలో ఉన్నాడు, ఆయన రక్షణకర్తగా ఉన్నాడు, ఆయన శృంగము, కోట, దుర్గమై ఉన్నాడు. కానీ రానివానికి ఏమవుతుంది? ఆయనలోనికి రానివానికి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆయనే ఖడ్గము చేత పట్టుకొని వస్తాడు. ఇప్పుడు వెంబడించేవాడు ఇప్పుడు మనకైతే అపవాది అయి ఉన్నాడు, కానీ త్వరలో ఆయనే ఖడ్గం పట్టుకొని వస్తాడట. ఎవడైతే ఆయన కిందకి రాలేదో, ఎవడైతే ఆయన ఆశ్రయించలేదో, ఎవడైతే ఆయన నామాన్ని విశ్వసించలేదో వారిని వెంబడించడానికి, వారిని తరమటానికి ఆయనే రెండవ రాకడలో ఏమై వస్తాడట? కొదమ సింహమై చేత ఖడ్గం పట్టుకొని ఆయన
వస్తాడు. ప్రతి వాని జీతం వానికి ఇచ్చుటకు ఆయన త్వరగా వచ్చును అని లేఖనం చెప్తుంది. కాబట్టి ఆయన బ్రతికి ఉండగానే, మనం జీవముగా ఉండగానే, భూమి మీద నిలిచి ఉండగానే ఆయనలోనికి వెళ్తే, ఆయన ఆశ్రయిస్తే మనకు ఆయన ఆశ్రయపురంలో ఉంటాడు. ఆయన మనకు జీవాధిపతిగా ఉంటాడు. ఆయన మనకు రక్షకుడిగా ఉంటాడు. ఒకవేళ ఆయన ఆశ్రయించకపోతే ఆయనే మనను తరిమేవానిగా, మనకు జీతం ఇచ్చేవానిగా, జీతం అనగా మనం చేసిన పాపానికి వచ్చే జీతం మరణం కనుక ఆ మరణం అనే జీతాన్ని మనకి ఇవ్వటానికి ఆయనే మనల్ని వెంబడించేవాడిగా, తరిమేవానిగా వస్తాడు. కాబట్టి గమనించండి, ఆశ్రయపురము యేసు ప్రభువారే అయి ఉన్నాడు. కానీ ఆ నిజమైన ఆశ్రయపురాన్ని ఎవడైతే ఆశ్రయిస్తాడో అట్టి వాడే రక్షించబడతాడని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒక చక్కని మాటను చదువుదాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అమ్మా, తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి పరినిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడగాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. గమనించండి, ఆ తర్వాత వచ్చిన కూడా చదవండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. గమనించండి, మెల్కీసెదెకు క్రమములో ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభువారు. ఆ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోనికి మనందరినీ తీసుకెళ్ళటానికి మొదట ఆయన ప్రవేశించాడట. ఆ ఆశ్రయపురంలోనికి మొదట ఆయన ప్రవేశించి మనందరికీ ఆశ్రయాన్ని కల్పించాడు. ఎలాగా? ఆయన తన స్వరక్తము చేత తన్ను తానే బలి అర్పణగా అర్పించాడు. అందుకనే మీరు గమనిస్తే ఎబ్రీ పత్రికలో పౌలు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటాడు, గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం వల్ల పాప పరిహారం కలగదు, కానీ అందుకనే కలిగితే వారు ఒక్కసారి అర్పించేవాళ్ళు కదా, ప్రతి సంవత్సరము ప్రతిసారి పాపం చేసిన ప్రతిసారి అర్పించరు కదా అని అడుగుతాడు. అందుకే పౌలు. కాబట్టి క్రీస్తు అయితే ఒక్కసారే అందరి పాప క్షమాపణార్థము తన స్వరక్తాన్ని తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మనందరి పక్షంగా మొదట ఆయనే ప్రధాన యాజకుడిగా ప్రవేశించాడు. కాబట్టి ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవడును ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి, అనగా ఆ పరలోక పట్టణానికి, దేవుని సన్నిధానంతో మనం చేరలేము. కాబట్టి క్రీస్తుని ఎవడైతే ఆశ్రయిస్తాడో అట్టి వాడే రక్షణ అనుభవాన్ని పొందుతాడని చాలా స్పష్టంగా ఈ యెహోషువకు తెలియజేసిన ఈ ఆశ్రయపురాల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు దేవుడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము మరణం అవ్వాల్సిన వారము. మనల్ని అపవాది పట్టుకొని ఆయన ఆ అపవాది కాడి కింద మనం ఉంచాడు. పాపం అనే కాడి కింద మనం ఉన్నాం. మనం మరణం అనే జీతం పొందవలసిన వారు. అందుకనే మరలా తెలిసి తప్పు చేయకండి. తెలిసి దేవుని సన్నిధానాన్ని పోగొట్టుకోకండి. తెలిసి ఆయన ఆశ్రయపురంలో నుండి బయటికి వెళ్ళకండి. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు బలమైన దుర్గము. కాబట్టి ఆయనను ఎవడైతే ఆశ్రయించి ఆయన దగ్గరలో ఉంటాడో, ఆయనకు ఆనుకొని ఉంటాడో, ఆయన మీద ఆనుకొని ఉంటాడో అట్టివాడే రక్షించబడతాడు. అట్టివాడే మరి రక్షణలోనికి లేదా జీవంలోనికి వెళతాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకనే కీర్తనకారుడు ఒక చక్కని మాటను తెలియజేస్తాడు. 91వ కీర్తన 1వ వచనంలో అంటాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే మనకు ఆశ్రయమే ఉన్నాడు. ఆయన చాటుని ఎవడైతే విశ్రమిస్తాడో అట్టివాడే, నివసించేవాడే
సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. కాబట్టి ఆయన దగ్గరగా ఎవడైతే జీవిస్తాడో వాడు జీవిస్తాడు, అలాగే వాడు రక్షించబడతాడు. కాబట్టి ఆయన మనకు ఆశ్రయపురమై ఉన్నాడు. నిజమైన ఆశ్రయపురం క్రీస్తు ఉన్నాడు కనుక క్రీస్తుని ఆశ్రయించిన వాడు ఎవడునో ఇదిగో మరి నాశనాన్ని పొందకుండా జీవములోనికి వెళతాడు. అలాగే నిత్య జీవం అనే కిరీటాన్ని పొందుకుంటాడు. ప్రభువుతో పరలోకంలో సదాకాలం ఉంటాడనే విషయాన్ని ఈ యెహోషువ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి భౌతికంగా ఏర్పాటు చేయబడిన ఈ ఆశ్రయపురాలు ఆనాటి ఇశ్రాయేలీయులకు రక్షణగా ఉన్నాయి, కానీ నిజమైన రక్షణ, ఆత్మీయ రక్షణ యేసు ప్రభువారై ఉన్నాడని, ఆయనే నిజమైన ఆశ్రయపురమై ఉన్నాడన్న సంగతి మనం అర్థం చేసుకుని ఆయన కిందకు వచ్చినప్పుడు ఏ శిక్షా విధి మన మీద ఉండదు. ఆయన కింద ఆయనను ఆశ్రయించినప్పుడు మనము నూతన సృష్టిగా మారుతాం. మన పాతవన్నీ గతిస్తాయి, పాత పాపములన్నీ కడిగివేయబడతాయి, తుడిచివేయబడతాయి. అలాగే ఆయన నామమందు విశ్వాసం ఉంచిన మనందరమును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు మనల్ని చేర్చుకుంటాడు, హత్తుకుంటాడు, రెండవ రాకడలో ఎత్తుకుంటాడు, పరలోకానికి తీసుకొని వెళ్తాడు. అటువంటి స్థితిలో మనందరం ముందులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలపులకు కావలి ఉండును గాక. ఆమేన్.